హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ క్రికెట్ కోసం ప్రజా ఉద్యమం పేరుతో ధర్నా నిర్వహించారు. టీసీఏ సెక్రటరీ గురువరెడ్డి హెచ్సీఏ వైఫల్యంతో ప్రతిభ పిల్లలకు అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. గ్రామీణ జిల్లా స్థాయి క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం టీసీఏ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఒకటే ప్లాట్ఫామ్ ఉన్నది. పెత్తందారీ వ్యవస్థ, గుత్తాధిపత్యం, కంట్రోల్ అంతా కూడా బీసీసీఐ చేతిలో ఉంది. బీసీసీఐకి సంబంధించిన కేవలం 30 మంది ఓటర్లు, ఇప్పుడు 38 అయింది. 30 నుంచి 38 మంది ఓటర్లు వాళ్ళ గుత్తాధిపత్యం, వాళ్ళ రాష్ట్రాలలో జరిపే రాజకీయాలు, క్రికెట్ అభివృద్ధి కావచ్చు, క్రికెట్లో సంబంధించిన స్కామ్లు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ నేతృత్వంలో 2014లో ఏర్పడ్డ కమిటీ 2016-17 సంవత్సరం దాకా రకరకాల స్టడీస్ చేసింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఎప్పటికీ ఏర్పడ్డది, తెలంగాణ క్రికెట్ ఆల్రెడీ ఏర్పడ్డది. హైదరాబాద్ మాత్రం వాళ్ళు హైదరాబాద్ దాటిపోమన్నారు. ఉన్న వాళ్ళ క్లబ్ మెంబర్స్ ఉంటారు. 230 మందిలో 200 మందికి తెలంగాణ అర్థం కాదు, తెలుగు అర్థం కాదు, జిల్లాల బాధ తెలియదు.